మేడం గుడ్ మార్నింగ్. ఏంటి మేడం సడన్ గా ఫోన్ చేశారు, రమ్మన్నారు. ఇక్కడ చూస్తే మీరు ఒక్కడే కూర్చోండి. ఏంది కారణం? ఏం లేదు, మనసు ఏం బాగాలేదు, అందుకే నీకు ఫోన్ చేశాను. అసలు నీకు మనసు ఉంటేగా బాగుండడానికి. నువ్వు సారీ మేడం, సారీ మేడం, ఏమనుకోవద్దు. అంటే నాకు కొద్దిగా రియాలిటీ బయటకు వచ్చేది మేడం. అంతే అయితే మేడం నాకు డౌట్. ఏలేదు మేడం, చిన్న డౌట్ అడగచ్చా? షూర్. లేదు మేడం, మీరు ఎప్పుడు చూసినా ఒంటరిగా ఎన్నో రాత్రులు వస్తాయి అయినా ఏం పుణ్యకాలం మేడం మీకు. ఎంతసేపు పార్కుల్లో, హోటల్లో, సినిమా హాల్లో మీరు అట్టే అంటారు. వాళ్ళ చూస్తే మొన్న సినిమా హాల్లో డ్యాన్స్ చేస్తున్నారు. అదేమో డ్యాన్స్ బట్టి కల్కి సినిమాలో డ్యాన్స్ చేయడం ఏం పుణ్యకాలం మేడం మీకు. అది నా మనసు హ్యాపీగా ఉండడం కోసం. అందుకని మనసు హ్యాపీగా ఉండడం కోసం సినిమాలకి, షికార్లకి, పబ్బులకి, క్లబ్బులకి అబ్బాయిలతో తిరగడం. బాయ్ ఫ్రెండ్స్ మరి మీకు మేడం అబ్బాయితో మీ అబ్బాయిలకే ఉండాలా, అమ్మాయిలకి ఉండకూడదా? అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు మేడం. బాయ్ ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ అంటారు. కానీ ఒక అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి, బాయ్ ఫ్రెండ్ అంటారు. రకరకాలుగా మాట్లాడేస్తారు అందరు ఇక్కడ. ఏ ఆడదానికి ఏం తక్కువ, అబ్బాయికి ఏంటి లోపం? ఓహో నువ్వు అట్ట వచ్చేవా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నువ్వు అబ్బాయిలా ఉండాలా అంతేనా? అంతే, నేను అబ్బాయిలా ఉండాలి. నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా. ఇలా ఉంటే నీకు పెళ్లి కాదు కదా. ఈ జనం నీ ఎవరు చూడటం నీకు పెళ్లి కాదు. అవ్వకపోని నాకేం ప్రాబ్లం లేదు. పిల్లలు ఎందుకు పుడతారు, ఎప్పటికైనా పుడతారు. అంటే ఇప్పుడు ఏంటి పెళ్లి కాకుండా పిల్లల్ని మీ అబ్బాయిలకి అనొచ్చు కానీ మీ అమ్మాయిలకు అనకూడదా? నాయన ఎక్కడి నుంచి వస్తారా బాబు ఇలాంటి వాళ్ళు? వచ్చాను, వీడియో చూస్తున్నారు అందరు ఇక్కడ. దేవుడు పంపించాడు, వచ్చాను మేడం. పబ్లిక్ చూసేస్తున్నా అక్కడ అవతల మీరు మాట్లాడేదంతా చూసాని. అంటే మీకు కాస్త కూడా భయం లేదా? నాకెందుకు భయము? మీ అబ్బాయికి లేని భయం నాకెందుకు? ఇందుకే నీకు 40 సంవత్సరాలు వచ్చినా నీకు పెళ్లి కాకుండా ఇందుకే దగ్గరగా నీకు 40 సంవత్సరాలు. నాకు పెళ్లి కాకపోయినా పర్లేదు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని చూసి మేము బానిసలా మీ కాళ్ళ కింద ఉంటాము. మీరేం చేస్తారు? వేరే అమ్మాయి బయట పెడతారు. అందుకని ఇలా మగవాళ్ళలాగా బట్టలు వేసుకొని, షర్టలు వేసుకొని, స్పెట్స్ వేసుకొని సినిమాలు, షికార్లు, పబ్బులు, క్లబ్బులు. మీరు ఉండొచ్చా, మేము ఉండకూడదా? అంతే కదా. ఇంత ఖచ్చితంగా ఇంత పోలు ఉంటే ఎవడు తినకూడదు, ఎవడు కూడా ఖచ్చితంగా ఇంటికి పెళ్లి కాదు. ఎవడు రాడు, ఇంకా ఎవడు రాడు. నీకు నీ ముఖానికి, నీ బట్టలకి నువ్వు ఇలా చేస్తే ఆ స్పెట్స్ వేసి మొగోళ్ళగా నీకు తిరుగుతుంటే ఎవడు రాడు నీకు. నీకు జాముల పెళ్లి కూడా కాదు. నీ ముఖం ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఏమంటారు? ఒక రకం ఇప్పుడు ఏమంటారు? అమ్మాయిని కాదు, అమ్మాయిని చూడటానికి అమ్మాయిలాగే ఉండరు. అమ్మాయినే కరెక్టే మేడం. ఒక్క మాట, చూడడానికి అంత అమ్మాయిలాగే ఉండరు. నాకు ఒక రిక్వెస్ట్ చిన్నది. ఏం లేదు, మీరు అక్కడ పక్కనే షాపింగ్ మాల్ ఉంది, లేడీస్ బట్టలు వేసుకుంటారు. నా కోసం హెల్ప్ ప్లీజ్. వెళ్ళండి మేడం, వెళ్ళండి. చూద్దాం లేడీస్ బట్టలు ఇవి. చూద్దాం, వెళ్ళండి మేడం. వీళ్ళు లేడీస్ బట్టలు వేసుకుంటారండి, వెళ్ళండి.